హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళం మనం ఇంట్లోనే ఉండి కూడా సేవింగ్స్ అన్నవి చేయాలంటే కనుక మనకి ఏంటంటే ఇన్కమ్ కావాలి అంటే కనుక మనం ఇంట్లో ఉండి మనీ అన్నది ఎలా సంపాదించవచ్చు అన్నదైతే చూద్దామండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. చూసి ఒకవేళ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం వల్ల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాలు, తర్వాత గోల్డ్ని తక్కువ రేట్లో మనం ఎలా కొనొచ్చు అన్న ఐడియాలు నా ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లోంచి బయటికి అసలు పంపించడం ఇష్టం ఉండదు. అందుకనే వాళ్ళు ఏంటంటే మనీ సంపాదించాలి, మన భర్తకు మనం కొద్దో గొప్ప హెల్ప్ చేయాలి అని మనసులో ఉంటుంది, కానీ చేయలేము. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లోంచి బయటికి పంపిస్తారు, కానీ మనకి చిన్న పిల్లలు ఉండడం వల్ల మనము బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. అలాంటప్పుడు మనం చదువుకోపోయినా ఇంట్లో ఉండి మనీ అన్నది ఎలా సంపాదించాలి అన్నదైతే చూద్దామండి. మన సంపాదన అన్నది మనకి ముఖ్యం. మనం అది ఇంట్లో ఉండి సంపాదిస్తున్నామా లేదా బయటికి వెళ్ళి సంపాదిస్తున్నామా అన్నది పక్కన పెడితే, మనము ఇంట్లో ఉండి తక్కువ పెట్టుబడి పెట్టినా లేదంటే అస్సలు పెట్టుబడి పెట్టలేకపోయినా సరే, ఎలా అయినా సరే ఎవరైనా మనకి హెల్ప్ చేసినా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయకపోయినా సరే ఇన్కమ్ అన్నది సంపాదించవచ్చు. ఎలాగా అన్నదైతే చూద్దాం. మనము ఇంట్లోనే ఉండి పెరుగు తయారు చేసి అయితే అమ్మొచ్చు. మా అన్న దగ్గర పెరుగు తయారు చేసి అమ్మినా ఎవరు కొంటారు అని మీరైతే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 10 రూపాయలకి 20 రూపాయలకి అలాగా ప్యాకెట్స్ వచ్చేసినాయి కాబట్టి అది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే షాప్కి వెళ్ళి కొనేసుకుంటారు, కానీ మన దగ్గర ఎవరు కొంటారు అనుకోవచ్చు. కానీ కొనేలాగా మనమే చేసుకోవాలి. ఎట్లా అంటే మనము పెరుగు అన్నది దేంట్లో తోడుపెట్టాలంటే మట్టి పాత్రలో తోడుపెట్టాలి. అలాగా మట్టి పాత్రలో తోడుపెట్టిన పెరుగు అమ్మడం వల్ల మనకేంటంటే ఆ పెరుగుకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగ తోడుపెట్టిన పెరుగు అమ్ముతున్నామని చెప్పి మనం ఇంటి పక్కన వాళ్ళ అందరికీ చెప్తే కనుక ఎవరైనా సరే ఈ రోజుల్లో హెల్త్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కాబట్టి మన దగ్గర తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదొకటి ఫస్ట్ ఐడియా. తర్వాత ఏంటంటే మనము నెయ్యి ఇంట్లోనే రోజు మనం పెరుగు తోడు పెడుతున్నాం కదా, ఆ తోడు పెట్టిన పెరుగు మీద మేగడది తీసి పక్కన పెట్టి, లేదంటే పాల మీద మేగడైనా తీసి పక్కన పెట్టి అది నెయ్యి కాచి అమ్మడం. నెయ్యి అంటే మామూలుగా లేదు, రేటు కేజీ 900-800 రూపాయల వరకు ఉంది. సో ఇంట్లోనే మనం నెయ్యి తయారు చేసి అమ్మడం. తర్వాత మూడోది ఏంటంటే సీడ్స్ కలెక్షన్. ఎలా అంటే మనము చింతపండు వాడతాము, చింతపండులో పిక్కలు వస్తాయి, ఆ పిక్కలన్నీ పక్కన పెట్టి దాన్ని పొడి చేసి అమ్మడం. లేదంటే మనం నేరేడుకాయలు, రాతి ఉసిరికాయలు అవి తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న పిక్కలన్నీ కలెక్ట్ చేసి వాటిని కూడా ఎండబెట్టి పొడి చేయడం. లేదు అవి కాకుండా మన ఇంటి దగ్గరలో ఎక్కడైనా నేరేడు చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ ఉంటే కనుక అవి కిందే రాలిపోతాయి కాయలు, అవి తెచ్చుకొని మనం వాటిని ఎండబెట్టి పొడులు చేసి అమ్మడం. అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే బాగా నేరేడు ఉసిరికాయల పొడివి ఈ పొడులు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల మనం ఏంటంటే వీటిని కూడా తయారు చేసి అయితే అమ్మచ్చు. మొక్కలు నారులు ఎలా అంటే మనము ఇంట్లోనే నారులు చేసి వాటిని అమ్మచ్చు. టమాటాలు కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ ఈ విత్తనాలు మనం కొద్దిగా ఇలా మట్టిలో వేసామంటే చాలు, అవి మొలకలు వచ్చేసి నారులు దగ్గర తొందరగానే ఒక 15-20 రోజుల్లోపే చక్కగా మనకి ఇంత మొక్కలు అయితే అవుతాయి. అలాగా నారులు తయారు చేసి అయితే అమ్మచ్చు. తర్వాత ఇంకోటి పికిల్స్. మనము పచ్చళ్ళు ఇంట్లోనే తయారు చేసి అమ్మచ్చు. మనం బయట డబ్బాల్లో దొరికేవి కానీ ఏమైనా సరే ఏమవుతాయంటే రెడీమేడ్వి అంత టేస్ట్ అయితే ఉండదు. మనం ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు మంచిగా రుచికరంగా మంచి ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేసి అమ్మడం వల్ల మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. పచ్చళ్ళు అనేది కొంచెం మంచి బిజినెసే, కానీ కాకపోతే ఏంటంటే మనకి కొద్దిగా శ్రమ అయితే ఉంటుంది, తప్పదు. మనం కొంచెం డెవలప్ అవ్వాలంటే కనుక అలాగా శ్రమ అయితే పడాల్సిందే. నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ గారు అయితే ఉండేవాళ్ళు. ఆ ఆంటీ గారిని పచ్చళ్ళ ఆంటీ అని పిలిచేవాళ్ళు. ఎలా అంటే ఆవిడకి హస్బెండ్ కూడా లేరు, చనిపోయిన తర్వాత వాళ్ళకి సొంత ఇల్లు కానీ ఏమీ లేదు, కానీ 4 పిల్లలు. ఆ 4 పిల్లల్ని కూడా ఆ పచ్చళ్ళు వ్యాపారం చేసే ఆ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను అయితే చేసింది. తర్వాత ఆవిడ సొంత ఇల్లు కూడా కొనుక్కుంది. మొత్తం ఆ పచ్చళ్ళ వ్యాపారం మీదే అతను చేసింది. ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే ఒక సింగిల్ లేడీ ఆ విధంగా అయితే పూర్తిగా ఆవిడ పచ్చళ్ళ బిజినెస్ మీదే ఆధారపడి అయితే ఇంట్లోనే తయారు చేసి ఇంట్లోనే అమ్మేది, అంతే.
ఆవిడ నుంచి అయితే మనం చాలా ఇన్స్పైర్ అయితే అవ్వాలి ఆవిడని చూసి. తర్వాత ఏంటంటే దోశ, ఇడ్లీ, ఇప్పుడు ఈ మధ్య దోశ పిండి, ఇడ్లీ పిండి బాగా అంటే బాగా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొద్దిగా శ్రమ అయితే అవుతుంది కాబట్టి, నానబెట్టి రుబ్బుకొని అవన్నీ చేయాలి కాబట్టి. అట్లాగా దోశ పిండిని తయారు చేసి అమ్మడం, ఇడ్లీ పిండిని తయారు చేసి అమ్మడం, మార్నింగ్ అయితే చట్నీలు కూడా తయారు చేసి అమ్ముతున్నారు. ఆ విధంగా కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత బీడ్స్ అంటే ఇప్పుడు పిల్లలు బాగా బీడ్స్వి బ్రాస్లెట్లని, మెల్లో దండలని అలా వేసుకుంటున్నారు. అలా వాటిని కూడా మనము ఇంట్లోనే తయారు చేసి అయితే అమ్మచ్చు. మిషన్, ఇంట్లోనే మనకి మిషన్ ఉంటుంది, కానీ ఏంటంటే మనకి చాలామందికి కుట్టడం అయితే రాదు. కుట్టడం వస్తే హ్యాపీగా మనకి డ్రెస్సులు కుట్టేసుకొని, చీరలు కుట్టుకొని, బ్లౌజెస్ కుట్టుకొని ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. అలాగే ఇంట్లో మిషన్ ఉండి మనం ఏమీ కుట్టడం మనకి రానప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కుంటే వాళ్ళ మీద కుట్లు వేయడం, లేకపోతే కుట్లు ఊడిపోయిన బట్టలకి అయితే కుట్లు వేసి పెట్టడం, అట్లాగా. లేదంటే ఫాల్స్ కుట్టడం. కొంతమంది ఏంటంటే జాకెట్ ముక్కలు తీసుకొచ్చి వాటిని ఫాల్స్గా కుట్టమని చెప్పేసి ఇస్తారు, వాటిని కుట్టడం. మన ఇంటి దగ్గర అయితే ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడ ఏంటంటే ఆవిడకి డ్రెస్సులు కుట్టడం, బ్లౌజెస్ కుట్టడం అన్నీ వచ్చు, కానీ ఆవిడైతే అవైతే కుట్టదు. ఎందుకు కుట్టదంటే ఫాల్స్ ఒక్కటే కుట్టిద్ది. ఆ ఫాల్స్ ఒక్కటే కుట్టడం వల్ల తనకి చాలా ఇన్కమ్ ఉంటుందంట. దానివల్ల ఫాల్స్ ఒక్కటే కుట్టిద్ది. తర్వాత ఏంటంటే మన దగ్గర కొద్దో గొప్ప డబ్బులు ఉంటే కనుక, మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు అనుకుంటే కనుక ఏదైనా బట్టల వ్యాపారం పెట్టచ్చు. లేదు మనకి ఇంటి దగ్గర వాళ్ళు అంతా సపోర్ట్ చేయరు అనుకుంటే కనుక ఉత్తి బ్లౌజ్ పీసెస్, ఫాల్స్ అలా కూడా మనమైతే తక్కువ తెచ్చుకొని సేల్స్ అయితే చేయొచ్చు. తర్వాత 1 గ్రామ్ జ్యువెలరీ. 1 గ్రామ్ జ్యువెలరీ అంటే ఈ చాలామంది ఇయర్ రింగ్స్ 200, 300 పెట్టేసి కొనుక్కుంటూ ఉంటారు. అట్లాగా 1 గ్రామ్ జ్యువెలరీలో కొద్దిగా తక్కువ ఐటెం తెచ్చుకొని అయితే అమ్మచ్చు. లేదంటే కొంతమంది ఎలా అంటే వడ్లానం, అరవంకి అలా తీసుకొచ్చి వాటిని రెంట్కి కూడా ఇస్తారు. ఆ విధంగా కూడా మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత కరెంటు బిల్లు కానీ, లేదంటే కూరగాయలు కానీ, మన పక్కింటి వాళ్ళకి మనకి వెళ్ళినప్పుడు మనం కూరగాయలకి వెళ్తాము, మనం కూరగాయలు తెచ్చుకోవాలి, తర్వాత కరెంటు బిల్లు కట్టుకోవాలి. అట్లాగా మనకి వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వాళ్ళే కానీ, ఎదురింటి వాళ్ళే కానీ వాళ్ళే కూడా మనం వాళ్ళకి కట్టి పెడతామని, లేదంటే కూరగాయలు తెచ్చి పెడతామని చెప్పేసి అలాగా చేసి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేసి కూడా కమిషన్ అయితే ఎంతో కొంత అయితే తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్. మన ఇంట్లో కొంచెం మంచి క్లాత్స్ ఏమైనా చిన్నవి ఉంటే కనుక మనం చేత్తో హ్యాండ్ బ్యాగ్స్ని తయారు చేసి అమ్మచ్చు. పూజ కిట్ అంటే పూజ సామాన్లు, వరలక్ష్మి వ్రతానికి కానీ, లేదంటే వినాయక చవితికి కానీ మొత్తం అన్ని పూజ సామాన్లు మనం ఇంట్లో అవన్నీ బయట నుంచి తెచ్చుకొని ప్యాకెట్స్ చేసి అయితే అమ్మచ్చు. తర్వాత ఇంకోటి రీసెల్లింగ్ బిజినెస్. ఎట్లా అంటే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళది బట్టలు కానీ, లేదంటే ఇంకేదైనా కిరాణా షాప్ కానీ ఏదైనా అయితే వాళ్ళ దగ్గరవి మొత్తం మనం వాట్సాప్ గ్రూప్స్లోని, ఇన్స్టాల్లోని అలాగా పెట్టి రీసేల్ అయితే చేయొచ్చు. అంతేగాని మనము ఆన్లైన్లోనే చూసుకొని వాళ్ళ దగ్గరే తీసుకొని వాళ్ళ దగ్గరే రీసేల్ చేయడం అన్నది మాత్రం అదంతా జెన్యూన్గా అయితే ఉండదు. దానివల్ల మనమైతే మోసపోతాం. అదైతే ట్రై చేయకూడదు రీసెల్లింగ్ బిజినెస్లో. మనము ఏమైనా చదువుకుంటే కనుక, ఒక డిగ్రీ కానీ అలాగా చదువుకొని ఉంటే కనుక మనము ఇంట్లో ఉండి ట్యూషన్స్ అయితే చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్యూషన్స్ చెప్పడం వల్ల మనకి ఒక్కొక్క మనిషికి 500 పైనే తీసుకుంటున్నారు. అది ప్రైమరీ క్లాసెస్ అయితే 500, ప్రైమరీ కాదు హైయర్ క్లాసెస్ అయితే కనుక ఒక 1000 రూపాయలు అలాగైతే తీసుకుంటున్నారు. అలాగా ట్యూషన్స్ చెప్పి కూడా మనమైతే ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ, లేదంటే పెయింటింగ్. మనకి కనుక హ్యాండ్ ఎంబ్రాయిడరీగా అవి చేయడం వస్తే, మగ్గం వర్క్ చేయడం వచ్చిన సరే మనం బ్లౌజెస్కి కానీ, శారీస్కి కానీ అలాగా మగ్గం వర్క్ చేసి మంచిగా మగ్గం వర్క్ వాళ్ళు ఎలా కోరుకుంటే అలాగా మగ్గం వర్క్ చేసి మనమైతే ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. ఇంకోటి ఏంటంటే టైలర్స్ చాలామంది వాళ్ళు బ్లౌజెస్ కానీ ఏదైనా కుడతారు, కానీ వాళ్ళు కాజాలు వేయడం, చేతి పని చేయడం వాళ్ళైతే చేయరు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగా టైలర్స్ దగ్గర మనము ఈ కాజాలు వేయడం కానీ, చేతి పని చేయడం కానీ తీసుకొని మనమైతే డబ్బులు అయితే సంపాదించవచ్చు. తర్వాత జిరాక్స్ మిషన్, ఏదైనా చిన్నది జిరాక్స్ మిషన్ కొనుక్కొని వాళ్ళకి జిరాక్స్ తీసి ఇవ్వడం, వాటి వల్ల కూడా మనీ అయితే సంపాదించవచ్చు. ఇంకోటి యూట్యూబ్. మనకి తెలిసిన విద్య ఏదైతే ఉందో దాన్ని మనం యూట్యూబ్లో వీడియో చేసి పెట్టడం వల్ల కూడా మనమైతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. కానీ యూట్యూబ్లో చాలా తక్కువ మందికి లక్ అనేది ఫేవర్ చేస్తే మాత్రమే దాంట్లో సక్సెస్ అయితే అవుతారు. తర్వాత ఇంకోటి ఎఫిలియేట్ మార్కెట్. ఎఫిలియేట్ మార్కెట్ అంటే ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో అమెజాన్ అలాంటి సైట్స్లో మనకి
చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, అవి కొనుక్కుంటాం కదా, ఆ లింక్ అయితే షేర్ చేస్తారు. ఆ లింక్ షేర్ చేసినప్పుడు ఆ లింక్ని బట్టి మనం వెళ్ళి కొనుక్కుంటే కనుక వాళ్ళకి మనీ అయితే వస్తుంది. అది ఎఫిలియేట్ మార్కెట్ కూడా మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ ఏమంటే, మనకి వచ్చింది ఏదైనా సరే, ఏ కలర్ అయినా సరే, అది ఎంబ్రాయిడరీ అయినా కానీ, పెయింటింగ్స్ అయినా కానీ, చాలామంది అలాగా మనకి వచ్చిన దాన్ని ఇంకొకరికి నేర్పించి దాని నుంచి కూడా మనమైతే ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇవండి నాకు తెలిసినవి ఇంట్లో ఉండి మనీ సంపాదించే మార్గాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.